వీటిలో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మన రాత్రి వాన దంచుకొట్టిన సంగతి తెలిసిందే. ఇక నిన్నటి నుంచి ఎండలు తగ్గాయి. ఇవాళ ఉదయం నుంచి ఆకాశం మేఘామృతమై ఉంది. నగర పరిధిలోని మియాపూర్, చందానగర్, చేర్లింగపల్లి, మెడ్చల్, కండ్లకోయ, తొడింగల్, కండమైసమ్మ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. సంగారెడ్డిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వాన దంచుకొట్టింది. ఇక పటాన్చెరులో కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటలలోపు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 23వ తేదీ వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రేపటికి బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఈ నెల 23 వరకు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీంతో ఈ నెల 23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపటికి బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతమైన నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. గత 2 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఎల్బీనగర్, చింతలకుంటలోని జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. దీంతో భారీగా ట్రాఫిక్ సంభవించింది. ఇక జాతీయ రహదారి నుండి దిగువ కాలువలోకి వెళ్లాల్సిన ప్రజలు వరదని దాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీటిని కింది నాలలోకి పంపించడానికి జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ సిబ్బంది జేసీబీ సహాయంతో తోడి నీటిని పంపిస్తున్నారు. భారీగా ఈదురుగాలులతో కురిసిన వర్షానికి ఎల్బీనగర్లో రోడ్లపై విరిగి పడ్డ భారీ చెట్లు కొమ్మలు, దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక చెట్ల కొమ్మలను డిఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, ఎల్బీనగర్ పోలీసులు తొలగిస్తున్నారు. చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ రోడ్లో నీరు నిండి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు నిండడంతో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయని భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ వరుణ్. తెలుగు రాష్ట్రాల్లో వర్షం దంచి కొడతా ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ లో తేలికపాటి వర్షానికి సిటీ అంతా కూడా అతలకుతలమైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. నగరంలో పలు ప్రాంతాల్లో బీభత్సమైనటువంటి వర్షపాతం నమోదైంది. కాసేపటి క్రితం కురిసినటువంటి వర్షానికి పెద్ద ఎత్తున కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాలు కావచ్చు లేదా ఇతర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా నీటమట్టం పెరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఎల్బీ నగర్, పటాన్చెరు ప్రాంతాల్లో పూర్తిగా కూడా మనం చూసుకుంటే కంప్లీట్ గా కూడా వాన నీటితో నిండిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఈ నెల 23 వరకు కూడా వర్షం ఇదే విధంగా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలలో భారీగా వర్షపాతం నమోదు కురిసిందనే చెప్పుకోవాలి. మొన్న రాత్రి వాన దంచి కొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా ఎండ వేడి ఉక్కపోతా ఉన్న నేపథ్యంలో కూడా ఉదయం నుంచి కూడా ఆకాశాల్లో మేఘాలు అంతా కూడా ఏకదాటిగా వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ లో కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో కూడా సాయంత్రం ఒకేసారి 4 గంటల సమయానికి నగరంలో మియాపూర్, చంద్రాయన్గుట్ట, చేర్లింగంపల్లి, అదేవిధంగా మేడ్చల్ కంట్రోల్మెంట్ తో పాటుగా ధూల్పేట్, గండి మైసమ్మ ప్రాంతాల్లో భారీ వర్షపాతం కురిసింది. అంతేవిధంగా మనం చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా వ్యాప్తంగా పూర్తిగా కూడా వర్షం కురిసిందని చెప్పుకోవాలి. సంగారెడ్డిలోని ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసిన నేపథ్యంలో పటాన్ చెరువులో కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల లోపు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాలో భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా
వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. ఈ నెల 23వ తేదీ వరకు కూడా ఏపీ తెలంగాణలో మోస్తారు వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా దక్షిణ అండమాన్ సముద్రాలను నైరుతి ఋతుపవనాల ఆ నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో కూడా రేపు బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడనం వల్ల నైరుతి ఋతుపవనాలు విస్తృతంగా కూడా ఏదైతే తీర ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాలకు చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయో నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 23 వరకు కూడా భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. ఈ నెల 22 వరకు కూడా అల్పపీడన ఎఫెక్ట్ ఉంటుంది అంటూ కూడా చెప్తా ఉన్నాం. అంతేకాకుండా కోస్తాంధ్ర రాయలసీమ మీదుగా కూడా శ్రీలంక వరకు కూడా ఇవి ఉపరితలం వీచేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఏపీ తెలంగాణలో వర్షపాతం ఎక్కువ శాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. భారీగా ఈదురు గాలులతో పాటుగా ఉరుములు మెరుపులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నా. ఈ నేపథ్యంలో సాయంత్రం కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ లో భారీగా కూడా ఈదురుగాలతో కురిసినటువంటి వర్షానికి ఎల్బీ నగర్ లో రోడ్లపై విపరీతమైనటువంటి చెట్లు ఇరిగిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా ట్రాఫిక్ జామ్ అంతరాయం ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు ఎల్బీ నగర్ టు వనస్థలిపురం నుంచి అదేవిధంగా ఎల్బీ నగర్ టు దిల్సుఖ్ నగర్, కొత్తపేట్, నాగోల్ అదేవిధంగా కరూర్ నగర్ వరకు కూడా కంప్లీట్ గా ట్రాఫిక్ జామ్ అయిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అండర్ పాస్ కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే ఫ్లైఓవర్స్ పైన కూడా ట్రాఫిక్ నిలిచిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చెట్ల కొమ్మలను తొలగించేందుకు డిఆర్ఎఫ్ తో పాటుగా జిహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా ఎల్బీ నగర్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయితే గత 2 గంటల నుంచి కూడా ఎడతెరిపిలోని వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా ఎల్బీ నగర్ చింతలకుంటలో కూడా జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరుకున్న నేపథ్యంలో కూడా ట్రాఫిక్ అంతరాయం నెలకొంది. ఏదైతే జాతీయ రహదారి నుండి దిగువకు కాలనీకి వెళ్తున్నటువంటి ప్రయాణికులకు వరదల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కూడా వరద నీటిని తొలగించేందుకు పంప్ సెట్ల ద్వారా కూడా నీటిని తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించి అదేవిధంగా డిఆర్ఎఫ్ కి సంబంధించిన సిబ్బందులు పెద్ద ఎత్తున కూడా జేసీబీలతో వాటర్ ఏదైతే ఫ్లో ఎటువైపు ఉందో అటువైపు కొంత నీటిని తొవ్వేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. అయితే దాదాపు మనం చూసుకుంటే వర్షపాతం గణనీయంగా నమోదయ్యేటువంటి అవకాశాలతో పాటుగా పూర్తిగా కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పలు జిల్లాల్లో కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ అమలు చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నెల 23 వరకు కూడా కంప్లీట్ రెడ్ అలర్ట్ లో ఉన్నటువంటి ఏదైతే జిల్లాలు కూడా ఉన్నాయి, ఎగ్జాంపుల్ వరంగల్, నల్గొండ, ఖమ్మంతో పాటుగా సూర్యాపేట, కొత్తపేట, ఏదైతే కోదాడ, అదేవిధంగా మనం మాట్లాడుకుంటే మహబూబ్ నగర్ తో పాటుగా మహబూబ్ నగర్ అదేవిధంగా భూపాలపల్లి, ములుగు, కరీంనగర్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఇక సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్ అదేవిధంగా హైదరాబాద్ తో పాటుగా వికారాబాద్ ఇటువంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. ఏదైతే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి బస్తీలు కావచ్చు, లోటత్తు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా వాహనదారులకు కూడా దిశానిర్దేశాలు చేయడంతో పాటుగా వాహనదారులకు ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. ఏదైతే నీళ్లు నిలిచేటువంటి ప్రాంతాలతో పాటుగా నాలా డైవర్షన్స్ ఉన్నాయి, అదేవిధంగా నాలాలు కూడా కొన్ని ఓపెన్ లో ఉన్న నేపథ్యంలో కూడా కొంత జాగ్రత్త వహించాలంటూ కూడా వాహనదారులకు చెప్తా ఉన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఏదైతే అత్యవసర పరిస్థితి తప్ప ఇతరత్ర అంశాలకు సంబంధించి బయట తిరగకపోవడం ఉత్తమం అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో పలు హెల్ప్ లైన్ నంబర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పటికీ ఖచ్చితంగా కూడా సంప్రదించేందుకు హెల్ప్ లైన్ నంబర్లను డిఆర్ఎఫ్ తో పాటుగా జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారుల నంబర్ను అలర్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటూ ప్రభుత్వ అధికారులు కూడా యంత్రాంగం అంతా పనిచేస్తా ఉంది. ఒకవైపు కొంత మామిడి అదేవిధంగా మనం చూసుకుంటే మిర్చికి సంబంధించినటువంటి పంటతో పాటు కొన్ని ప్రాంతాల్లో యాసంగికి సంబంధించినటువంటి వరికి సంబంధించినటువంటి ఏదైతే వడ్లు ఉన్నాయో అవన్నీ కూడా కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా జాగ్రత్తలు చేపట్టడంతో పాటుగా కొనుగోలు కేంద్రాల దగ్గర ఉన్నటువంటి వడ్లను కూడా అతి తొందరగానే ప్రభుత్వం ఏదైతే తడిసిన వాటిని కూడా కంప్లీట్ గా కూడా గిట్టుబాటు ధరించి కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లను చొరవ తీసుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరికీ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా కంప్లీట్ గా జాగ్రత్తలు ఉండాలి అంటూ కూడా అదేవిధంగా ఈ నెల 23 వరకు కూడా కంప్లీట్ వర్షపాతాలు ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు వహించాలంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. వారు ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అంటే లోతట్టు ప్రాంతాలు కానీ ఒక విధంగా బేగంపేట ఏరియాలో కూడా పూర్తిగా వర్షం వస్తే మునిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి ఏరియాలో ప్రభుత్వం కూడా ఎలాంటి హెల్ప్ లైన్ నెంబర్లు ఇస్తుంది, ప్రజలు కూడా ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంది, వాళ్ళకి ఏమైనా హెల్ప్ లైన్ నెంబర్లు ఇస్తుందా, లోతట్టు ప్రాంతాల నుంచి వాళ్ళని తీసుకెళ్లే కార్యక్రమాలు ఏమైనా చేపడుతుందా ప్రణయ్? ఖచ్చితంగా చెప్పుకోవాలి వరం. ఏదైతే లోటత్తు ప్రాంతాల్లో మీరు అన్నట్టుగా బేగంపేట కావచ్చు, అదేవిధంగా మనం చింతలపర్తి అటు మనం చూసుకుంటే లక్కిడి కపూర్, బేగం, ఖైరతాబాద్ ఇటువంటి ప్రాంతాల్లో తేలికపాటి వర్షానికి నీళ్లు
పెద్ద ఎత్తున కూడా చేరుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో కూడా ఇటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కూడా చర్యలు చేపడుతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడుతా ఉన్నాయి. ఏదైతే ఈ ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్లకు ప్రత్యేకంగా కూడా ముందస్తుగానే చర్యలు చేపట్టడంతో పాటుగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఏదైతే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్న నేపథ్యంలో కొంత ప్రమాద శాతం ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి ప్రత్యేకంగా కూడా ఏదైతే ప్రత్యేకంగా కూడా చొరవ తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే ఈ కొంత బస్తీల్లో ఉండేటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి వాళ్ళని మాత్రం సురక్షిత ప్రాంతాలకు వెళ్లే విధంగా కూడా చొరవలు తీసుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో ఏదైతే భారీగా కూడా వర్షం పడటంతో పాటుగా ఉరుములు మెరుపులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక కొంత రేకులలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, కొంత చెట్ల కింద ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే విద్యుత్ స్తంభాలకు అతి దగ్గరలో ఉండేటువంటి వాళ్ళు కూడా కొంత దూరంగా ఉండడం ఉత్తమం అంటూ కూడా చెప్తా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ అధికారులతో ఇంటరప్ట్ అవుతా ఉంది. ఇంటరప్ట్ అవడంతో పాటుగా కంప్లీట్ గా కూడా చొరవ తీసుకుంటూ ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి వరుణ్. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది క్లియర్ అప్డేట్.